తిరుపతి నగరంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నారు కూటమి నేతలు. 14వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ రమేష్ ఆధ్వర్యంలో కమిషన్ల దందా కొనసాగిస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కనీవిని ఎరుగని అరాచకాలు జరుగుతున్నాయి. జనసేన చోటా నాయకుల దందా వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. కావాలనుకుని మనల్ని కూడా వదిలేనా తీయండి, వద్దు తీయండి. ఎవరు చెప్పావు విడిది? ఎవరు చెప్పావు? నా పేరు తెలుసా? ఎవరు తెలుసా నీకు? ఏనా కొడుకు పోయే ఎవరురా ఒప్పుకోవాలంటే నేనున్నా, నా పనులు ఉంటాయి. వెనకాల పట్టుకుంటాను చెప్పి ఏనా కొడుకు వస్తాడు, వాడి అమ్మని వాడి అక్కడ వాడి తిరుపతి నగరంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నారు కూటమి నేతలు. 14వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ రమేష్ ఆధ్వర్యంలో ఈ కమిషన్ల దందా కొనసాగిస్తున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కనీవిని ఎరుగని అరాచకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. జనసేన నేతలు ఈ తోపుడు బండుల వ్యాపారస్తులని డైరెక్ట్గానే బెదిరిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇన్వాల్వ్మెంట్ లేదు. దీనిపై మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి మూర్తి. అసలు అక్కడ ఏం జరుగుతోంది? పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ కావటం లేదు? వ్యాపారస్తులు ఏమంటున్నారు? కార్తీక్, తిరుపతి నగరంలో ఏదైతే వీధి వ్యాపారులు ఏదైతే ఫుట్పాత్ల పైన వ్యాపారాలు నిర్వహించుకునే వాళ్ళపైన యొక్క కూటమి నేతలు ఇటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఇష్టారాజ్యంగా వారిని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం 14వ డివిజన్ పరిధిలో ఏదైతే యొక్క బాబు జగజ్జీవన్ పార్క్ సమీపంలో ఒక జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రమేష్ రెడ్డి యొక్క కార్యక్రమాలకు అరాచకాలకు దిగుతుండడంతో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులే వీడియో రికార్డ్ చేసి విడుదల చేసినటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో ఇది చాలా వైరల్ గా మారింది. ప్రధానంగా కమిషన్ల కోసం తోపుడు బండ్ల వాళ్ళ నుంచి రోజువారీగా నగదు వసూలు చేస్తూ వారి నుంచి ఇబ్బందులు గురి చేస్తున్నారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో ఎందరో వ్యాపారులు పొట్టగూటి కోసం వారంతా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబ పోషణ సాగించుకుంటూ ఉంటుంటే ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి చోటా మోటా లీడర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ అసభ్య పదజాలంతో వారిని దూషిస్తూ ఈ ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాళ్ళ నుంచి నెలలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న వ్యాపారులు కావచ్చు, కింది స్థాయిలో చిన్న చిన్న వీధి వ్యాపారం చేస్తున్న వాళ్ళ నుంచి బలంగా వసూలు చేయడంతో వారంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. తిరుపతి ఎమ్మెల్యేగా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు అంటూ వారిని బెదిరిస్తూ చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నామంటూ వారంతా కూడా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. రైట్ మూర్తి. కావాలనుకుని మనల్ని కూడా వదిలేనా తీయండి, వద్దు తీయండి. ఎవరు చెప్పావు విడిది? ఎవరు చెప్పావు? నా పేరు తెలుసా? ఎవరు తెలుసా నీకు? ఏనా కొడుకు పోయే ఎవరురా ఒప్పుకోవాలంటే నేనున్నా, నా పనులు ఉంటాయి. వెనకాల పట్టుకుంటాను చెప్పి ఏనా కొడుకు వస్తాడు, వాడి అమ్మని వాడి అక్కడ వాడి